ఇక్కడ చూడొచ్చు ఎన్ని ర్యాబిట్లు ఉన్నాయి అనేసి ఇక్కడ. చాలా ర్యాబిట్స్ ఉన్నాయి. కలర్‌గా ర్యాబిట్స్ చాలా పెట్టుకోనుండారు ఇక్కడ. దీనికన్నీ వీళ్ళిక్కడ కొంచెం ట్రైనింగ్ అనేది ఇస్తారు. కానీ ఎవరైనా ఇంట్లో పెంచుకోనాలా అని అనుకుంటే వాళ్ళు కూడా ఇక్కడొచ్చి తీసుకోవచ్చు. కొన్ని జంతువులైతే ఫ్రీగానే ఇస్తారు. ఇంకా కొన్ని అయితే డబ్బులకైతే సేల్ చేస్తారు. ఇక్కడ తాబేలు కూడా కావాలంటే మీకు ఫ్రీగానే ఇస్తారు. ఎటువంటి అమౌంట్ లేకుండా ఫ్రీగా ఇస్తారు. కానీ మీకు ఇంట్లో ప్లేస్ అనేది ఉండాల. తాబేలు మీరు పెంచుకోవాలంటే ప్లేస్ అనేది కావాలా. ఈ ర్యాబిట్లు కూడా మీకు ఏది కావాలన్నా మీరు చిన్నది కావాలా, పెద్దది వాళ్ళు కూడా అదే చెప్తా ఉన్నారు. తాబేలు అయితే మీకు ఫ్రీగానే ఇస్తాము. ఇది ర్యాబిట్ అయితే కూడా మీకు ఫ్రీగానే ఇస్తాము. చూసుకొని మీకు ఎలా మెయింటైన్ చేసుకోవాలనేది కూడా వాళ్ళు మీకు చెప్పిస్తారంట. దాన్ని కూడా మీకు ప్రతి ఒక్కటి దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి, ఏం ఫుడ్ పెడితే ఇది ఎలా ఉంటుంది హెల్తీగా అని చెప్పి ప్రతి ఒక్కటి మీకు దాని గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారంట వాళ్ళు. సో, మీరైతే ఎవరైనా జంతువులు మీరు పెంచుకునే వాళ్ళైతే ఇక్కడొచ్చి కావాలంటే వాళ్ళ దగ్గర ఫ్రీగానే తీసుకోపోవచ్చు. వాళ్ళు ఎటువంటి డబ్బులు ఏమి తీసుకోను మేము ఫ్రీగానే ఇస్తాము. బాగా చూసుకోవాలంతే అని వాళ్ళు అదే చెప్తా ఉన్నారు. ఇక్కడ చాలా ఉన్నాయి. మీరు పెంచుకోవాలనుకుంటే ఇంట్లో ఏమైనా కావాలనుకుంటే చాలా అంటే చాలా ఉన్నాయి. మీరు వచ్చి ఒకసారి విజిట్ చేస్తే మీకు మొత్తము జూలో ఉండేది మీకు ప్రతి ఒక్కటి విషయాలు మీకు తెలుస్తుంది. ఇలాంటి జూలు ఇప్పటివరకు నేను ఎక్కడ చూడలే. ఎందుకంటే వీళ్ళు జంతువుల్ని అంతా దీనిగా ఫ్రీగా ఇస్తాము మీరు పెంచుకోండి ఇంట్లో అని చెప్తా ఉండారంటే ఇస్తారు. ఎందుకంటే మాకు ఆల్మోస్ట్ జూ అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళందరూను. ఇక్కడొకటి నాటికోడిలాగా కనబడుతుంది కదా మీకు. ఇది సిల్వర్ పిజెంట్ అని అంటారు దీని పేరు. ఇది చైనా దేశంలో ఉంటుంది. సో, చైనా దేశం నుంచి తీసుకొనొచ్చి దీనికి కూడా కొద్దిగా ట్రైనింగ్ అనేది ఇచ్చి ఇక్కడ దీన్ని పెంచుతా ఉన్నారు. చూసేదానికి చాలా బాగుంది కలర్ అయితే. వైట్ అండ్ బ్లాక్ కలర్ ఉండేది. సో, ఫేస్ అయితే మొత్తం రెడ్. చూసేకి చాలా లుకింగ్‌గా ఉంది ఇది. ఇది ఒక జోడీ ఉంది. అంటే 2 ఉన్నాయి ఇక్కడ. వీళ్ళు జూలో పెట్టుకోండేది. చాలా యాక్టివ్‌గా ఉంది ఇది చూసేదానికైతే ఇది కోడి. ఇక్కడ ఒక ఫిష్ ట్యాంక్ చూడండి చూపిస్తా. ఫిష్ ట్యాంకు చాలా బాగుంది. ఇప్పుడు చేతిలో ఒక పురుగు చూపిస్తా. బ్లాక్ టైల్వా జాగ్ అనేసి దీని పేరు. ఈ పురుగు పేరు. సో, ఈ పురుగుని ఆ ఫిష్‌కి ఫుడ్‌గా ఇస్తారు. అంటే ఆ ఫిష్ ఎలా ఆ పురుగుని తింటుందో మీరే చూడండి. లైవ్‌లో చూపిస్తారు ఇప్పుడు వాళ్ళు. దాన్ని జస్ట్ స్టిక్‌లో పెట్టుకోనుండారు. ఆ స్టిక్‌లో పెట్టుకొని దాన్ని పైనుంచి పట్టుకుంటారు. ఆ ఫిష్ ఎలా దాన్ని వాటర్ నుంచినే షూట్ చేస్తుంది. అంటే వాటర్ నుంచినే వాటర్‌లోనే షూట్ చేస్తుంది చూడండి. ఎంత బాగా క్యాచ్ చేస్తుందనేది ఇప్పుడు లైవ్‌లో చూపిస్తాను చూడండి. కనపడుతుందా మీకి? షూట్ చేస్తూ ఉండేది వాటర్ నుంచి. షూట్ చేస్తే చూడండి అప్పుడు ఆ పురుగు లోగా పడింది. తీసుకొని వెళ్ళిపోయింది. చాలా ఈజీగా ఎంత టెక్నిక్‌గా కరెక్ట్‌గా అది వాటర్ నుంచినే ఆ పురుగుకి కరెక్ట్‌గా వాటర్ నుంచి అంటే నోరు నుంచినే వాటర్ అనేది పైకి వదులుతుంది. అప్పుడు ఆ పురుగు అనేది కింద పడుతుంది. అంటే ఏదైనా ఒక చెట్టు మీద ఏమైనా ఒక పురుగు ఉంటే అది వాటర్ నుంచినే ఆ నోటి నుంచినే అది వాటర్ అనేది బయటికి వదులుతుంది. అప్పుడు అది షేక్ అయినప్పుడు కింద పడుతుంది కదా! అప్పుడు అది ఆహారం తింటుంది.
ఇప్పుడు ఇక్కడొకటుంది చూడండి ఇది. ఇది మీకు తెలిసే ఉంటుంది. దీని పేరు కోకో 2 అని. అంటే అంబ్రెల్లా కోకో 2 అని చెప్పి దీని పేరు. ఇది ఇండోనేషియన్ ఇంకా తీసుకొనొచ్చి దీన్ని పెంచుకుంటా ఉన్నారు. ఇది మాక్సిమమ్ ఒక 40-50 ఇయర్స్ వరకు బ్రతుకుతుంది ఇది. ఇప్పుడైతే దీనికి 7-8 ఇయర్స్ ఏజ్ అంతే అయింది దీనికి. ఎక్కువ ఏమీ లేదు. దీనికి ఇంకా ట్రైనింగ్ అనేది ఇస్తా ఉంటారు. ఇది అంబ్రెల్లా అనేదానికి ఏమంటే అంటే హెడ్ దగ్గర మొత్తము ఈ నెమిలి ఎలా ఓపెన్ చేస్తుందో మొత్తము దీనిగా ఇది కూడా ఫ్రంట్ నెక్ దగ్గర మొత్తము అంబ్రెల్లా టైప్‌లో పెద్దగా ఓపెన్ చేస్తుందనమాట. అంటే అది సేఫ్టీగా ఉండేదానికి ఓపెన్ చేసుకుంటుంది. ఇది డాన్స్ ఆడుతుంది. కొద్దిగా మాట్లాడుతుంది. ఏదైనా ఫోన్స్‌లో ఏమన్నా సాంగ్స్ ఏమన్నా పెడితే, మ్యూజిక్ ఏమన్నా వింటే చాలు ఆటోమేటిక్‌గా అది డాన్స్ వేస్తుందది. నాకైతే దాన్ని చూసి చాలా షాక్ అయింది నాకి. ఎందుకంటే నేను ఎప్పుడు వీడియోలో చూసేవాడిని కానీ డైరెక్ట్‌గా చూసినప్పుడు నాకు చాలా షాక్ అయింది అది. ఇప్పుడు ఇక్కడ ఒకటి తాబేలులాగా ఉంది చూడండి. ఈ తాబేలు వచ్చి సౌత్ అమెరికాది ఇది. సో దీని పేరు వచ్చి మాటా మాటా టర్టిల్ అని చెప్పి దీని పేరు. అంటే ఒక ఎండిపోయిండే చెట్టులాగా, ఒక ఎండిపోయిండే చెక్కలాగా ఉంటుందన్నమాట. అంటే ఇది ఎప్పుడూ ఒక చాలా లోతైన దీంట్లో ఉంటుంది. అంటే ఏదైనా వాటర్ ఉండే ప్లేస్‌లో చాలా లోతు ఉంటుంది కదా! అట్ట ప్లేస్‌లో ఇది ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూస్తా ఉన్నారు కదా! ఇది పైథాన్ స్నేక్ అని చెప్పి. సో దీని పేరు పైథాన్ అని. పైథాన్ అయితే మీకు అందరికీ తెలిసే ఉంటుంది స్నేక్ ఎలా ఉంటుంది పైథాన్ అంటే. ఈ పైథాన్ స్నేక్ అయితే మీరు ఎవరైనా ఇక్కడికొస్తే సో మీరు దాన్ని తీసి మీరు కావాలంటే నెక్‌లో కావాలంటే ఏసుకోవచ్చు. అంటే మెడలో ఏసుకొని ఫోటో, వీడియోలు అయితే తీసుకోవచ్చు. నేనైతే అంత ధైర్యం చేయలేదు. కానీ దాన్ని టచ్ చేస్తే తెలుస్తుంది. ఏదో ఒక భయం కూడా ఉంటుంది నాకు.